خلقت الجن والإنس إلا ليعبدون آمنت بالله صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఈ భూమికి ఆకాశానికి గురువైనటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాం. అయితే సోదర మహాశయులారా, నేను మీ ముందు దివ్య ఖురాన్లోని సూర్య బహరాలో 2 ఆయతులు చదివించాను. తర్వాత 3వ ఆయతు సూర్య జారియలో వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్ అని చదివాను. అయితే యా అయ్యుహల్లజీన ఆమనూ కుతిబ అలైకుం సియాము కమా కుతిబ అలల్ లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించిన జనులారా, ఉపవాసం మీపై ఫరజు చేయబడింది. ఉపవాసం మీ అందరిపై ఫరజుగా నిర్ణయింపబడింది. అదేవిధంగా మీ పూర్వం వచ్చిన వాళ్ళపై కూడా అది ఫరజు విధిగా చేయబడింది. దీని వలన మీరు తక్వా దైవభీతి కలుగుతుందని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బహరా 183లో చెప్పాడు. అయితే ఇక్కడ తక్వా అంటే ఏమిటండి? భయం, దైవ భయం, దైవ భీతి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఉపవాసం ఉన్నాను, ఏదో గదిలో వెళ్ళిపోయి మంచిని తాగేసి మామూలుగా బయటకు వచ్చేసి నేను రోజా ఉన్నాను అని అనలేదు. ఎందుకంటే దైవం పట్ల నాకు భయం, అల్లాహ్ ఏదైనా చేస్తాడేమో అని చెప్పి నేను ఆ పని చేయను. కాబట్టి ఎవరు చేయరు, అది దైవ భీతి కలుగుతుంది. తర్వాత సూర్య బహరాలో 185 చదివించాను. షహరు రంజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయనాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహ్ర ఫల్యసుమ్. రంజాన్ నెలలో దివ్య ఖురాన్ ఆవిష్కృతమైంది. రంజాన్ నెలలో ఈ నెలకు ఎందుకంటే అంత ప్రాశస్త్యం వచ్చింది? తక్కిన నెలకు రాలేదే. తక్కిన నెలలో మనందరూ ఉపవాసం ఉండాలండి. దానికి కారణం ఏంటంటే రంజాన్ ఈ నెలలో ఈ భూమి మీద నుంచి లోయ మౌసూల్ నుంచి 23 సంవత్సరాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అలాగే వస్తున్నాం. 23 సంవత్సరాలు అయితే ప్రారంభం రంజాన్ నెల. అయితే సోదర మహాశయులారా, ఇది అందరికీ ప్రపంచ మానవులందరికీ మార్గదర్శక గ్రంథం. ఇది ఎవరు ముస్లిమ్స్ కాదండి, ఇది ప్రపంచ మానవులందరికీ కూడా ఇది మన గ్రంథం. అంటే ఇది సన్మార్గం చూపుతుంది, మంచి చెడ్డల్ని మీకు తెలియజేస్తుందని చెప్పడం జరిగింది. అయితే నేను మీ ముందు ఈనాడు దైవారాధన గురించి మాట్లాడతామని చెప్పి వచ్చాను. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నుల్ని మానవుల్ని నా యొక్క ఆరాధన నిమిత్తమై నేను సృష్టించాను అల్లాహ్ చెప్తున్నాడు. అంటే మన పుట్టుక ఉద్దేశం ఏమిటంటే దైవ ఆరాధన. అయితే మీరు ప్రశ్న వస్తుంది, ఏమంటే 24 hours దైవారాధన చేసుకుంటూ కూర్చుంటే మా ఫుడ్ ఎలా వస్తుందంట. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. ఈ దైవారాధనకే మనం ఇబాదత్ అంటాం. ఆరాధన ఇబాదత్తులో అబ్ద్ అనే పదం, అబ్ద్ అంటే ఏమిటండి? దాసుడు. అబ్ద్ అంటే దాస్యం. మనం ఎవరికి దాస్యం చేస్తున్నామండి? అల్లాహ్కు దాస్యం చేస్తున్నాం. మనం బానిసలం, అల్లాహ్ మన యజమాని. మనం బానిసలం, అల్లాహ్ మన యజమాని. అల్లాహ్కు మనం దాస్యం చేస్తున్నాం. అయితే యజమానిని గౌరవించాలి, ఆయన్ని విశ్వసించాలి. 2, తర్వాత ఆయన మన పోషకుడు. మన భోజనాలు ఇస్తున్నారండి, అల్లాహ్ ఇస్తున్నాడు. మన పోషకుడు, రక్షకుడు. మన అనేక వ్యాధుల నుండి, అనేక కష్టాల నుండి కష్టం ఇస్తున్నాడు, తర్వాత మన సుఖం కూడా ఇస్తున్నాడు. కాబట్టి మన యజమానిని మనం విశ్వసించాలి. 2వది, ఆయన పట్ల విధేయత చూపించాలి. 2. 3వది,
న్యాయాధిపతి. తర్వాత ఆయన కొన్ని వేళల గౌరవం గురించి దేవుడు సెలవులో వారు టైం ఫిక్స్ చేశారు. ఫజర్, జోహర్, మగ్రిబ్, అసర్, ఇషా. ఇవి గౌరవంతనం. మనం వచ్చి ఇక్కడ గౌరవంగా అల్లా నమాజ్ చేస్తున్నట్టు ఈ మూడిటి ఎవరికంటే ఒకటి విశ్వాసం, విధేయత, మర్యాద. ఈ మూడు కలిపితే ఆరాధన. ఈ మూడు కనుక కలిస్తేనే మనం ఆరాధిస్తున్నాం. అయితే సోదర మహాశయ గారా, ఇప్పుడు ఈ దైవారాధనలోనే మనం ఇంటికి వెళ్ళగానే నిద్రపోతాం, ఉదయం వేస్తున్నాం, డ్యూటీకి పెడుతున్నాం, పిల్లల్ని బడికి పంపిస్తున్నాం. ఇవన్నీ కూడా ఆరాధనలే. ఇవన్నీ కూడా ఆరాధనలే, ఒక నమాజీ ఆరాధన కాదు. తర్వాత ఈ ఆరాధన వల్ల మనకి పుణ్యం లభిస్తుంది. అయితే ఇవన్నీ ధార్మిక ఆరాధన. మనం చేసేవన్నీ కూడా ధార్మిక ఆరాధనలు, అంటే ప్రార్థన లాంటివి. తర్వాత ఒక వ్యక్తి తన భార్య పిల్లల్ని పోషించడానికి ఉదయం 10 గంటలు వేసి ఉదయం 10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుంచి వస్తారు. ఈ పీరియడ్ అంతా కూడా ఈ మధ్యలో ఎన్ని గంటలు 8 గంటలు అనుకుంటాం. ఈ 8 గంటలు కూడా ఆరాధన. తర్వాత జీతం తీసుకుని వచ్చి ఇంట్లో సరుకు నుంచి భార్య పిల్లలకి ఇస్తాడు, అది ఆరాధన. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, పెద్ద కంద కొడుతుంది, పెద్ద రాయి లేకపోతే ఈ తుప్పలు కొట్టేసి రోడ్డు మీద వేశారు, దానిని కనుక మనం తప్పిస్తే ఆరాధన. ఒక వ్యక్తి ఉన్నాడు, మన సోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు, మనం వెళ్ళి పలకరిస్తే ఆరాధన. ఇదంతా కూడా ఆరాధన. ఎందుకంటే మనకి ప్లస్ పాయింట్ ఇస్తుంది. ఒక ఆరాధన చేయడం వల్ల, ఒక చిన్న పని చేయడం వల్ల మనకి ఒక స్కూల్ పిల్లవాడిని పబ్లిక్ రోడ్డు సిటీ బస్సు రాలేదు, ఆ పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్ళడం ఆరాధన. కాబట్టి మన వల్ల కూడా ఆరాధన అంటే కేవలం 5 కోట్ల నమాజ్ చదవడం కాదు. ఆరాధన అంటే ఈ కార్యక్రమాలన్నీ చేసినప్పుడే మనం ఆరాధన పట్ల కరెక్ట్ చూస్తున్నామని తెలుస్తుంది. అయితే సోదర మహర్షి గారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, ఆవేదన కూడా ఆరాధన. ఆవేదన అంటే ఏంటంటే కష్టం, దెబ్బ తగలడం, నష్టం రావడం, ఇవన్నీ కూడా మనిషి భరిస్తాడు. కాబట్టి ఇవి కూడా ఆరాధన చెప్పలేదు దేవుడు. ఎలాగండి, ఏ మానవుడు కూడా ఏదో చెప్పడం మా కష్టాలు లేకుండా ఉన్నారని ఎవరు చెప్పండి, నేను కూడా చెప్పను. కష్ట సుఖాలపై జీవితం, ఇటు కష్టం ఉంది, ఇటు సుఖం ఉంది. అయితే ఈ కష్టాలకు మునిగిపోకూడదు. విశ్వాసి ఏం చేస్తాడండి? విశ్వాసి అంటే దైవాన్ని నమ్మేవాడు, ఈ కష్టాలన్నీ నాకు దైవం వల్ల వస్తున్నాయి. ఈ కష్టాలన్నీ కూడా వస్తారంటే మాకు వేరే రావు. కొన్ని మనం చేసుకుంటాం, కొన్ని దైవం వలన కొన్ని కష్టాలు వస్తాయి. మీరు కనుక జీవితాల్లో సూర్యహరి ఒక సూర్యలో అల్లాహ్ ఏం చెప్తున్నాడు తెలుసా? మీకన్నా ముందే ఈ కష్టాలన్నీ రాసి ఉంచాను, మీరు కూడా దగ్గర ముందే మీ గురించి ఏం జరుగుతుందో మీద అని నేను రాసి ఉంచాను అల్లాహ్ చెప్తాడు. అంటే ఎన్ని విధి రాతలు అని నమ్మిన వ్యక్తి బాధపడు. ఎవరైతే దైవాన్ని విశ్వసించడో, ఎవరైతే దైవాన్ని నమ్మడో వాడు భయపడతాడు. కష్టం వాళ్ళని కంగారు పడిపోతాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. చెప్తున్నాను, అదే విశ్వాసి భయపడతాడు. నాకు అల్లా ఉన్నాడు, అల్లా ఇచ్చాడు, అల్లా ఈ కష్టాన్ని తొలగిస్తాడు అని చెప్పి విశ్వాసి చాలా బ్రహ్మాండంగా ఉంటాడు. అయితే సోదర మహాశయులారా, ఇప్పుడు మనం ఆరాధన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవేదన కష్టం కూడా దైవం మనకి ఇది అని చెప్తారు జరిగింది, ఆరాధన చెప్తాం. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, లేకపోతే మైక్లో అనౌన్స్మెంట్ వచ్చింది, ఫలానా ఈ కాలనీలో ఫలానా వారు పోయారు, ఫజర్ కిఫాయా నమాజు
దగ్గరకు వస్తాం, అల్లాహ్ వస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక కష్టం వచ్చింది, బాధ కలిగింది, ఇన్నల్ ఇల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆ కష్టం తొలగిపోతుందని చెప్పి దేవుడు చెప్పడం లేదు. అల్లాహ్ చెప్తున్నాడు, మిమ్మల్ని కష్టాలు బాగా చేస్తాను నేను. నువ్వు ఖురాన్ చదవండి, తెలుగు ఖురాన్. మిమ్మల్ని నేను కష్టాలు బాగా చేస్తాను, మీకు కష్టాలు వస్తాయి, తర్వాత సుఖాలు ఇస్తాను అని చెప్పి చెప్పడం లేదు. ఒకసారి దైవప్రవక్త అననీయ ఇంట్లో కూర్చున్నాను. ఇలా మనం కూర్చున్నాను. పూర్వకాలం చిన్న చిన్న దీపకుండ్లు కిరసనాలు పోసేవారు. నేను చెప్పేది 1700 సంవత్సరాల పూర్వం. ఉన్నప్పుడు దీపం ఆగిపోయింది. సాహబీలు ఉన్నారు. దైవప్రవక్త ఇన్నల్ ఇల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అన్నారు. ఒక వ్యక్తి చేశాడు నోట. అదే ప్రవక్త ఆ పదం ఇక్కడ ఎందుకు వాడారంటే, కష్టం పెరిగిందా లేదా? చీకటి కష్టమే కదా. మనందరూ ఏదో మాట్లాడుతున్నాం, రాసుకుంటున్నాం, కరెంట్ పోయింది, కష్టం పెరిగిందే కదా. అందుకని ఏ చిన్న కష్టానికి కూడా ఇన్నల్ ఇల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మేమందరం దైవానికి సంబంధించిన వాళ్ళం, దైవాధీనులో మేము నీ దగ్గరికి వస్తాం. ఎంత చిన్న మాట. అయితే అలాంటి నేను మీకు కష్టాలు ఇస్తానని చెప్తున్నాడు. ఈ కష్టాలన్నీ నా వల్లే వస్తాయి, మిమ్మల్ని నేను టెస్ట్ చేస్తానని చెప్పి ఎలా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఒక గొప్ప ప్రవక్త గురించి నేను మాట్లాడతాను. అయ్యూబ్ అలైహిస్సలాం చాలా సహనజీవి, చాలా సహనజీవి, దాదా ఉత్తముడు అయినటువంటి అయ్యూబ్ అలైహిస్సలాంపై ఇలాగే విధి విరుచుకుపడింది. ఎలాగంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఆకాశం మీద దైవదూతలు మాట్లాడుకుంటుంటే ఈ బ్రిజ్ తెలిసిగా గెలుతుంటాడు. ఈ బ్రిజ్ బాగా దాక్కుని వాడు రానివ్వడు. దాక్కుని విన్నాడు. ఏం విన్నాడు? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ ప్రవక్తల్లో ఎవరు మంచివాడు, ఎవరు దాత, ఎవరు ఆరాధన కరువుడు, చాలా మంచి ఎవరంటే వాళ్ళంతా అయ్యూబ్ అలైహిస్సలాం మంచివాడు. వీడికి మండి కోపం వచ్చింది. ఎందుకంటే వీడు ఎంత చెడ్డోడు అంటే, ఆదం అలైహిస్సలాం స్వర్గంలో ఉంటే కింద పడేశాడు. ఆదం అలైహిస్సలాంకి హవ్వ అలైహిస్సలాంకి ఎక్కువ మాట చెప్పి కింద పడేసిన వ్యక్తి వీడు ఏం చేశాడు? ఆయన కూడా కింద పడేయాలనుకున్నాడు. అయితే ఆయన చాలా గొప్పవాడు. అయ్యూబ్ అలైహిస్సలాం అంటే సామాన్య వ్యక్తి కాదు. అయితే ఏం చేశాడు? నిమ్మలంగా చేయవలసినది చేశాడు. నమాజులు నిలబడితే కొత్త కోరికలు పెట్టాడు, కొత్త బొమ్మలు చూపించాడు. చదవలే. మన ఊరికి రిపేట్ అయిపోతాం నమాజు అవ్వలే. వాళ్ళంత మహానుభావులు అంటే ప్రవక్తలు. చాలా ప్రయోగాలు చేసి ఆయన మీద నమాజ్ చదువుకుంటే ఆయన రకరకాలు ఏమి చూపించాడు. ఆయన నమ్మకం. వీడి కోపం వచ్చింది. వీడు దైవం దగ్గరికి వెళ్ళాడు, అల్లా దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్పాడు అంటే, ఎలా నీ యొక్క భక్తుడు నువ్వు అన్ని ఇచ్చావు. ఎవరికి? అయ్యూబ్ అలైహిస్సలాంకి. ఆయన ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు తెలుసంటే, నువ్వు ఇచ్చిన ఎక్కడ తీసుకుపోతావు అని చెప్పి ఆ భయంతో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎలా పెట్టాడు. ఇతను మామూలుగా మన నమాజ్ చదువుకున్నాడు, ఆయన చదువుకున్నాడు, పేదలకు దానం చేస్తున్నాడు, పేదవాళ్ళు చదివిస్తున్నాడు, రకరకాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటి? నువ్వు ఇచ్చిన ఆస్తి లాక్కుంటావు అని చెప్పి అక్కడ ఎక్కిస్తాడు. అయితే దైవప్రవక్త చెప్పి ఆయన ఏం చేశాడు? అలా నువ్వేం చేస్తాడో చేసుకో. అయితే ఆయన మనసులో ఉంది, అయ్యూబ్ అలైహిస్సలాం చాలా గొప్ప వ్యక్తి, నా భక్తుడు, అతను అటువంటి ఎక్కువ చేయడు అని ఆయన అప్పుడు ఏం చేశాడంటే, నువ్వేం చేస్తాడో చేయాలి. సరే వీడు ఏం చేశాడు? మళ్ళీ వేరే వచ్చాడు. ఆయన పశు సంపద, ఆయన పొలాలు, ఆయన ఇంటిని, ఆయన పిల్లల్ని అంతా నాశనం చేశాడు. పిల్లలు చనిపోయారు, నా కుమారులు పోయారు, నా బిడ్డకి పడిపోయింది. ఈయన భార్య ఏమీ లేదు తింటారు. అయితే చిన్న ఉదాహరణ, అట్టి పరిస్థితుల్లో కూడా ఆయన దైవాన్ని స్మరించాడు. 5 పూట్ల నమాజు చేశాడు. చూడండి మహానుభావులు వాడు. చేసిన తర్వాత ఈ ప్రార్థన మార్పించాలి. ఎలాగని ఆలోచించాడు మరి వీడు. మరి ఏం చేశాడండి?
అలా ఇతను పెట్టలేదు, ఇతను దారికి కావాలి అంటే ఇష్టం ఏదో చేస్తానో చేయాలంటో అనగానే ఏం చేశాడండి, ఆయనకి విపరీతమైన ఇచ్చేసి ఎన్ని చేతులన్నీ గుళ్ళు పడి ఎన్ని గుళ్ళు రసి కారణం. నేను ఎక్కడ ఉన్నాడంటే చెత్తపూడి దగ్గర కూర్చొని ఉన్నాడు. పాపం రాజ్యాన్ని అడిగాడు. అప్పుడు ఈయన సూర్య ఎంబీఏ చదవండి, సూర్య ఎంబీఏ 83-85లో ఎలా నా శరీరం అంతా పుచ్చిపోయి నాపై కనికరించు వల్ల అని చెప్పి ఆయన నేనంతా ప్రార్థించాడు. అప్పుడు అల్లా తాలాకి జాలి కలిగి కష్టం ఇచ్చాడు. చూసారా, నేను ఇందాక చెప్పాను, కష్టం ఇచ్చిన తర్వాత నేను మిమ్మల్ని నేను టెస్ట్ చేసి సుఖం కూడా ఇస్తానని చెప్పాడు. జాలి కలిగింది, ఇది కష్టాలు పడుతున్నారా అని చెప్పి ఏం చేశాడంటే, నీ కాలితో కింద భూమిని రాయమని చెప్పాడు. నీటి ధార వచ్చింది, నీటి ధార పైకి వచ్చింది. రాగానే దాంట్లో స్నానం చేయమన్నాడు. ఆ నీటి తాగమన్నాడు. నేను మరి ఎవరో వచ్చేసింది. నేను పిల్లలు బ్రతికారు, ఆస్తి పసులు అలాగే ఉన్నాయి. ఆయన అలాగే శుక్రియ అదా చేశాడు, కృతజ్ఞత తెలియజేశాడు. కాబట్టి నేను ఎందుకు చెప్పానంటే, ఈ అయ్యూబ్ అలైహిస్సలాం కొత్త కష్టాలు ఈ విధంగా కూడా అల్లాహ్ తాలా క్రియేట్ చేశాడు. కాబట్టి సోదర మహోదరులారా, అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు దైవదూతలు ఏం చేశారంటే, ఒక ప్రాణిని చంపేస్తారు కదా లిస్టు ప్రకారం, లిస్టులో ఈ సంవత్సరం పోతాడు, రేపు పోతాడు, లిస్టు తయారు చేసి దైవదూతలు వెళ్ళారు. ఆ ప్రాణం తీసుకొచ్చేసారు. అయితే అల్లాహ్ తాలా ఎలా అనుకున్నాడు చూడండి, నా దాసుడి కుమారుడు తీసుకొచ్చారు మీరు, నా దాసుడి యొక్క ప్రేమైన కుమారుడిని మీరు చెప్పేసి తీసుకొచ్చారా? అవునా? అలా ఆ లిస్టులో ఉంది, ఆ పేరు తీసుకొచ్చేసాము. నా దాసుడు ఏమన్నాడు, ఎన్నదిల్లా ఈ వినాయకుడు రాజు. అయితే బైకుల్ హంస కట్టండి, స్వర్గపు ఇల్లు కట్టండి అన్నాడు. ఆ భగవానంతో స్వర్గం ఇల్లు చూడండి అలా మారుతాయి. కాబట్టి అయితే పూర్వకాలం అరవై వయసులో ఏముండేదంటే, అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు పెద్ద దీపం తీసుకునేది. దీపం అంటే నిప్పు, ఒక నిప్పు తీసుకెళ్ళేవారు. దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తప్పది తీసుకోవడకూడదు అని చెప్పి బాధించాడు. అదేవిధంగా ఆ అంత్యక్రియలకు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే గమ్మ జరుగుతుంది. ఇది ఈ యొక్క కాగడ ప్లస్ నేను తీసుకొచ్చేవారు వెళ్ళేటప్పుడు లింగి ఉండేది అన్నీ తీసుకురాస్తారు, బయట పడేసుకుంటూ వెళ్ళేవారు. దాన్ని కూడా దైవప్రవక్త ఆపి ఇటువంటి దురాచారాలు చేయకూడదని చెప్పి ఆయన చెప్పి చేశాడు. కాబట్టి సోదర మహోదరులారా, మనం 28వ రోజు పూర్తి చేసుకుందాం. అలా దయచేస్తే 2 రోజుల్లో ఈ కార్యక్రమాలు అయిపోతాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మసీద్ కమిటీ వారికి, తర్వాత జమాత్ ఇస్లామీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని వినినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆఖరి దవానా